Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఈ ఇయర్లో మోస్ట్ టైప్డ్ మూవీస్ పైన చాలా మంది వీడియో అడుగుతున్నారు. సో టాప్ హీరోస్వి హైప్ వైజ్ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమాలు ఏంటి, వాటి హల్చల్ ఎట్లుందని. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నోట్: ఈ ర్యాంకింగ్స్ ప్రస్తుతానికి మాత్రమే. సినిమా అప్డేట్స్ బట్టి, ఆస్పెక్ట్స్ బట్టి చేంజ్ కూడా అవ్వచ్చు. 6 ప్రభాస్ రాజాసాబ్. వింటేజ్ ప్రభాస్ అన్న అనేది తప్ప ఏ ఒక్క ఫ్యాక్టర్ని ఎగ్జైట్ చేస్తుందా రాజాసాబ్ది? ఈవెన్ హారర్ స్టోరీ లైన్. ప్రభాస్ని సలార్ అండ్ కల్కి లాంటి సినిమాలో చూసాక కూడా హుష్, ఆల్రెడీ ఫ్యాన్స్ ఫౌజీని సలాట్టుని లేపుకుంటూ ఫుల్ వైబ్ అవుతున్నారు. ఇంకొంచెం లేట్ అయితే పక్కా రాజాసాబ్ని మర్చిపోతారు. చాలామంది ఫ్యాన్స్కి ఆ సినిమా పైన హైప్ లేదు, హోప్ లేదు. ఒకసారి చెప్పాననుకుంటా మీకు, మావాడొక రెబుల్ ఫ్యాన్ ఆడన్నాడు, రాజాసాబ్ మార్నింగ్ షో వెళ్ళామా, చూసామా, వచ్చి మర్చిపోయామా అంతే. ఇంటెలిజెంట్ ఫెలో. సర్ప్రైజింగ్లీ తోపుంటే అదే హ్యాపీ. బట్ 2025లో మాత్రం లీస్ట్ హైప్ ఉన్న సినిమా అదే ఎట్ ప్రెజెంట్. 5 పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 2020లో. అంటే 5 ఇయర్స్. ఇంకో 1 ఇయర్ లేట్ అయితే అంజి రికార్డ్ బ్రేక్ అవుతుంది. అది స్టార్ట్ అయిన 6 ఇయర్స్కి రిలీజ్ అయింది. డైరెక్టర్ చేంజ్, డైలాగ్ రైటర్ చేంజ్, కంపోజిషన్ స్క్రిప్ట్ కూడా చేంజ్ చేయలే కదా. అంటే పవన్ అన్న పెద్ద ఇంట్రెస్ట్ పెట్టట్లే కదా, ఈ గ్యాప్లో చేంజ్ చేశారేమో అని. ఆ టెన్షన్ నాకు ఉంది. అదేగా. సో సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆ గ్లిమ్స్ రిలీజ్కి పవన్ అన్న వారియర్ రోల్లో భలే ఉన్నాడు, మస్తుంది అది ఇది అనుకున్నాం. ఇప్పుడు రిలీజ్ చేసి మా మొహాన కొట్టండి అని కూడా అనలేకపోతున్నాం. ఇంత గ్యాప్, హీరో లుక్లో చేంజ్ చేస్తే సరిగా ఫ్లో ఉండదు ఏమో. ఇక పీకే ఫ్యాన్స్ కూడా పెద్దగా వెయిట్ చేయట్లే. సో సినిమా కూడా పెద్దగా హైప్ లేదు. 4 ప్రభాస్ ఫౌజీ. కోర్స్ చాలా తొందరగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అసలు ఇయర్లో వస్తుందా అనేది కూడా డౌటే. బట్ ఇనిషియేటివ్గా ఇయర్ ఎండింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్పీడ్గా అవుతుంది షూటింగ్. సో జానర్, మేకింగ్, కాన్సెప్ట్ ఎలాగో ఎగ్జైట్ చేస్తాయి పక్కా. బట్ ఎట్ ప్రెజెంట్ పెద్దగా సినిమా గురించి ఏం రివీల్ కాలే కాబట్టి 4th ప్లేస్ అంతే. 3 రామ్ చరణ్ RC16. ఈ కాంబోకి హైప్ కాదు, ఆ క్యాస్టింగ్కి, హీరో మేక్ ఓవర్కి, ఆ బ్యాక్ డ్రాప్కి హైప్. ఒక్కసారిగా పాజిటివిటీ అండ్ బస్ బాగా పెరిగింది RC16ది. పైగా చరణ్ అన్న లుక్ మైండ్లో నుండి పోలే చాలా రోజులు. సురుకు సాలిడ్ ఉండే ఆఫ్లైన్ లుక్, ఆ లుక్తో బజ్ కూడా డబుల్ అయింది. పైగా సినిమాలో కూడా మ్యాటర్ ఉన్నట్టే ఉంది. లేకపోతే 100 kgs అవుతాడా రామ్ చరణ్? ఒక గ్లిమ్స్ వస్తే ఈ ఇయర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అవుద్ది. ఈవెన్ గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా. సినిమాకి AR రెహమాన్ మ్యూజిక్, శివరాజ్ కుమార్ కీరోలు, విజయ్ సేతుపతి, త్రిష వీళ్ళందరూ ఉన్నారు. ఇంకేం కావాలి? వీళ్ళంతా గ్లిమ్స్లో అలా ఒక 1 సెకండ్ కనిపించినా చాలు, సినిమా లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. 2 ఎన్టీఆర్స్ వాట్. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఎన్టీఆర్దే. కొందరు అనొచ్చు హృతిక్ ఎన్టీఆర్ సెట్ అవుతారా అని. బట్ యాక్టింగ్లో, ఆ ఇంటెన్స్లో దాటేస్తారు తారకన్న, నో డౌట్. పైగా ఎన్టీఆర్కి తెలుసు ఏ క్రాఫ్ట్లో ఎంతవరకు చేయాలో అని. డైరెక్టర్ సినిమా బాగా ఇస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రస్తుతం నార్త్లోనే కాదు, వార్ 2కి మన దగ్గర కూడా మంచి హైప్ ఉంది. ఇంకా ఏం కంటెంట్ రిలీజ్ కాకుండానే ఇంకా సీక్వెల్ పవర్, తారకన్న రోల్ ఇవన్నీ చేయడం రేపు ఇక్కడ ఓపెనింగ్స్ గట్టిగా పెడతాయి. ఏ మాత్రం తగ్గదు, పెడుతుంది. తెలుగు స్టేట్స్లో గట్టిగానే పెడుతుంది. అండ్ నెంబర్ 1 పవన్ కళ్యాణ్ ఓజీ. 2024లో మోస్ట్ హైప్డ్ ఓజీనే, 2025లో కూడా ఓజీనే. ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసినా ఓజీనే ఉంటుంది మోస్ట్లీ. అంతలా అటెన్షన్ని గ్రాప్ చేసుకుంది. ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ వెయిట్ చేస్తున్నాడు ఓజీ కోసం, ఆ విధ్వంసం కోసం. పవన్ అన్న నుండి చాలా ఏళ్ళకి ఒరిజినల్ కంటెంట్. పైగా ఇప్పుడు గ్యాంగ్స్టర్ ఫిల్మ్ స్టైల్ నడుస్తుంది కదా. ఫుల్ టు ఫుల్ యాక్షన్ సినిమా పడి కూడా చాలా టైం అయిపోయింది. ఈ ఫ్యాక్టర్స్ ఈ సినిమా హైప్ స్కై లెవెల్లో పెట్టాయి. పైగా గ్లిమ్స్ ఏ రేంజ్లో కట్ చేశారు. ఎంతైనా సుజిత్వి టీజర్స్, ట్రైలర్స్ కట్ ర్యాంప్ ఉంటాయి. సాహువి ఏ లెవెల్లో ఉండే. రేపు ఓజీ పక్కా ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి అది ఏ రేంజ్ హైప్డ్ ఫిల్మో ప్రూవ్ చేస్తుంది. ఈగర్లీ వెయిటింగ్. సో ఈ 6 స్టార్ హీరోస్ మూవీస్ హైప్ వైజ్ ర్యాంకింగ్స్ ప్రస్తుతం ఏవి. టైర్ 2 అండ్ సీనియర్ హీరోస్వి కలిపి ఇంకో వీడియో చేద్దాం. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు సినిమా దగ్గరకు వచ్చే లోపు ఇవి మారిపోవచ్చు, కొన్ని సినిమాలు రాకపోవచ్చు, సడన్గా కొత్త సినిమాలు అనౌన్స్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో అది గైస్ మ్యాటర్. 2025 మోస్ట్ హైప్డ్ ఫిలిమ్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.